వీడియో స్టార్ట్ చేసే ముందు థ్యాంక్స్ అలాట్. లాస్ట్ వీడియోలో వ్యూస్ పరంగా మంచి రెస్పాన్సే వచ్చింది. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ దింపుతూనే ఉంటాను. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసారా ఒప్పుకుంటా. కుక్కతో ఒక వంకర. ఈ సామెత ఎలా వచ్చిందో తెలుసా? ఎవరిని చూసి వచ్చిందో తెలుసా? అదే పాకిస్తాన్. ఒక్కసారి మ్యాప్ చూడండి. ఇది మూతి, ఇది తల, ఇవి కాళ్ళు, ఇది తోక. సో కుక్కతో ఒక వంకర. దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ LHS is equals to RHS. పాకిస్తాన్ లో ఉండే వాళ్ళు పిచ్చి కుక్కలు కాబట్టి అది తెలుసుకుని పాకిస్తాన్ కి ఆ మ్యాప్ లేఅవుట్ ఇచ్చారు. పాకిస్తాన్ ఒక ఫ్రీ గంజ లాంటిది. తాగేదో స్నిఫ్ చేసే గంజ కాదు, రూమ్ లో వేసుకునే గంజ లాంటిది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇంకా వేసుకోవడం గురించి మాట్లాడితే మన జయశంకర్ గారు, నరేంద్ర మోదీ గారు, మోర్ ఓవర్ మన లెజెండరీ ఇండియన్ ఫోర్సెస్ అండ్ ఇండియన్ క్రికెట్ టీం ఉన్నారు కదా. సో ఈ రోజు ఆర్టిస్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఇంకా వాళ్ళు చేసిన పికాసో లెవెల్ ఆర్ట్ని చూడబోతున్నాము. యాజ్ యూజువల్ బ్రెయిన్ తీసి పక్కన పెట్టండి, చెవులు ఇంకా కళ్ళని స్క్రీన్ పైన పేస్ట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఏ లాగ్ లేకుండా. ఫేక్ పాకిస్తానీ ఫుట్బాల్ టీమ్ ల్యాండ్స్ ఇన్ జపాన్ caught and deported before tournament. క్రికెటే సరిగ్గా రాదు, అసలు ఫుట్బాల్ తోట వచ్చిందిరా బాబు వీళ్ళకి. బాగానే కంటున్నారు కళలు. అబ్దుల్ కలాం గారు కళల్ని కనమన్నారు, కళల్ని హెంగమనలే. మళ్ళీ అది నిజం కళ కూడా కాదు. ఎట్లా వస్తారా బాబు ఇట్లాంటి లండ్ జెండర్ టెర్రరిస్టిక్ ఐడియాస్ వీళ్ళకి? సరే, జపాన్ వాళ్ళు బై మిస్టేక్ గా పాక్ ఫుట్బాల్ ప్లేయర్స్ తోపున కొడుకులు అనుకుని ఫీల్డ్ లోకి పంపారు అనుకుందాం. అప్పుడు ఆట ఎట్లా ఉంటదంటే, అరే వికెట్ కీపింగ్ చేయరా గోల్ పోస్ట్ దగ్గర, అరే లెఫ్ట్ లెగ్ స్పిన్ అయి నా దగ్గరికి, అరే ఆగురా సిక్స్ కొడతా, అరే రన్ తీరా రన్ తీ, కమాన్ గైస్ కమాన్ గేమ్ మే ఇంకా బై మిస్టేక్ గా ఫుట్బాల్ సైడ్ లైన్స్ ని దాటి వెళ్ళిపోతే టీమ్ కెప్టెన్ త్రో అంటే ఇంకా ఫుట్బాల్ బదులు బాంబ్ ని సుడతారు. స్టేడియం మొత్తం వెళ్ళిపోద్ది. Pakistan Armed Forces and the Armed Forces are పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎవరికైతే ఆన్ అంటే ఏంటో తెలీదు, హిందీలో ఆన్ అంటే అబ్బాయిలకి కింద ఉండే 2 ఇన్ఫినిటీ స్టోన్స్. నేను హానెస్ట్లీ చెప్తున్నా, పాకిస్తాన్ పైన రోస్ట్ వీడియో తీయడం లిటరలీ యూజ్లెస్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి పాకిస్తాన్ సెల్ఫ్ రోస్ట్ చేసుకోవడంలోనే బిజీగా ఉంది. Identifying S-400 attacking them is a easier part than identifying it on ground. ఏం మాట్లాడుతున్నాడు రా బయ్యుడు? అటాకింగ్ ఈజీ అంట, కానీ ఐడెంటిఫైయింగ్ చాలా కష్టం అంట. ఐడెంటిఫై చేసాకే కదరా అటాక్ చేయగలిగేది. నెక్స్ట్ వీడియోలో వచ్చి మనోడు పెళ్లి చేసుకోవడం ఈజీ, కానీ పెళ్ళాన్ని కనిపెట్టడం చాలా కష్టం అన్నా తప్పులేదు. It's a high value thing and you guard it. It's kind of a center of gravity. ఏంది A center of gravity. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎందుకు వచ్చింది? ఇంత వాగాక ఇంకెందుకు చెప్పేయి. న్యూటన్ 69th లా, మాక్స్వెల్స్ మొగ గుడ్స్ పైన లా, ఐన్స్టీన్స్ వేసుకునేలా. అందరూ బోగ్గళ్ళే, చదువురాని మొద్దలు. ఏదో ఒకటి ఇంగ్లీష్ లో వాగుతాం. నా ఇంగ్లీష్ ఇంట్లో ఉన్న నా బెహన్ బీగం అయిపోద్ది. ఒక్కసారి మనం ఈ నాచనా మొహం గాడి పైన లుక్ వేద్దాం. అతను AK-47 తో కాలుస్తున్నట్టు పోజ్ ఇచ్చాడు. అండ్ హానెస్ట్లీ ఈడెంత హాఫ్ దిమాగ్ ఫుల్ క్రాక్ నా కొడుకు నేను ఎప్పుడూ చూడలే. ఆ హ్యాండిల్ కదా బ్యారెల్ ని రిప్రజెంట్ చేయాలి, కానీ పాకిస్తాన్ బుల్ ఫ్రాగ్ గాడు ఉల్టా పట్టుకున్నాడు. మరి ఎందుకురా నీకు? ఓకే వెయిట్, ఎడిట్ చేస్తున్నప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పిక్చర్ వచ్చింది ట్విట్టర్ లో. జస్ట్ హ్యావ్ అ లుక్. इस साल जो बारिश की वजह से जो एक टोरेंशियल रेन्स हुई हैं బారిష్ కి వజే సే టెరెస్ట్రియల్ రెయిన్స్ అంటే వర్షం వల్ల రెయిన్స్ పడుతున్నాయి. ఈ సెంటెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే మరి ఈ సెంటెన్సెస్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి కదా. ఫుడ్ వల్ల అన్నం తింటున్నా, నిద్ర వల్ల పడుకుని పోయా, ఆకాశం వల్ల స్కై ఉంది. ఇంకోటి టెరెస్ట్రియల్ రెయిన్స్ ఏంటి అంటే ఇండియా వాటర్ సప్లై ఇవ్వట్లే అని వీళ్ళు ఏమన్నా మార్స్ నుంచి లేదా ప్లూటో నుంచి తెప్పించుకుంటున్నారా? ఇంకొద్దు. ఇన్ని విన్నాక ఇన్ని చూసాక నా బ్రెయిన్ కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది. నేను ఇంకా చూసాను అనుకో, నా కిడ్నీలో గుండెపోటు వస్తుంది. ఏంటి కిడ్నీలో గుండె నొప్పి ఏంటి అనుకున్నారా? లాస్ట్ వీడియోలో రోస్ట్ చేసాం కదా, ద రెడ్ ఫ్లవర్ స్టార్. ఆడికి ఇన్స్టాలో 66.7K ఫాలోవర్స్ ఉన్నప్పుడు నా కిడ్నీలో గుండెపోటు రాకూడదా? సో యా, వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేద్దాము. ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రీయే కదా. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలిసేస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్ అండ్ కీప్ వాచింగ్.